నమస్తే, నేను శ్రీ. సైఫ్ అలీ ఖాన్ కేసులో మరొక కీలక ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. అంటే ఏదైతే కత్తిపోట్లకు గురయ్యారో సైఫ్ అలీ ఖాన్, దాని వెనకాల కరీనా కపూర్ ఉన్నట్టుగా పోలీసులు అయితే ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అందులో కరీనా కపూర్ గారి చెయ్యి ఉందన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ గారిది ఏదైతే మొన్న జరిగిందో ఆ సంఘటన వెనకాల కరీనా కపూర్ గారు ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త హల్చల్ అవుతుంది. అంటే సొంత భర్తని తను ఎందుకు చంపాలనుకుంటుంది, ఇట్లా హత్య చేయించాలనుకుంటుంది అన్న వార్త చాలా వరకు వైరల్ అవుతుంది. పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు కరీనా కపూర్ని అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఎంతవరకు వాస్తవం అంటే ఆవిడ కదలికలు, అలాగే ఆవిడ చెప్పిన సమాధానాలు పొంతం లేకపోవడం వల్ల ఇటువంటి అనుమానాలన్నీ కలుగుతున్నాయి. అండ్ మోరోవర్, మీరు సొంత భర్త అన్నారు. ఇవాళ రేపు రోజుకో కేసు చూస్తున్నామమ్మా. భార్యని చంపి కుక్కర్లో ఉడికించిన భర్త, గర్భవతినైన భార్యని అనుమానంతో చంపిన భర్తను చంపి కన్నవారింటికి వెళ్ళిపోయిన భార్య, ఇట్లా ఎన్నో చూస్తున్నాం. ఇంకా మరి సొంత అద్దె అవి ఉండవు. అంటే భార్య భర్తలు అన్నాక మేబీ ఉండాలి. అది జన్మజన్మల బంధం అంటారు. అది మరి భగవంతుడిగా తెలియాలి. సో ఈ నేర ధోరణి ఎక్కువ పెరిగిపోతుంది. పైగా కలికాలం అంటారు సింపుల్గా, కానీ ఆలోచన విధానం కూడా చాలా మారిపోతుంది. అండ్ మోర్ ఓవర్, సెలబ్రిటీస్ విషయంలో కూడా చూస్తే ఎక్కువ రోజులు లాంగ్ లివ్ ఉండేది చాలా తక్కువ సెలబ్రిటీస్లో. వైవాహిక జీవితంలో, వివాహ జీవితంలో, ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ గారి ముందు కూడా 30 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ ని వాళ్ళు డివోర్స్ తోని విడిపోయి కరీనా కపూర్ గారిని చేసుకున్నారు. అంతది మొన్న రీసెంట్ గా రెహమాన్ గారు అమ్మా 26 years 27 years ఉన్నారట. ఏఆర్ రెహమాన్ గారు కూడా మ్యూజిక్ డైరెక్టర్, దగ్గర 30 సంవత్సరాలు. అవి మనం సొంత అద్దె అని మాట్లాడడానికి కూడా లేదు. అయితే ఇక్కడ కరీనా కపూర్ గారి నడవడిక, ప్రవర్తన ఎట్లా ఉందంటే పోలీసులకు అనుమానం తెప్పించేలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్నటికు మొన్నటికు ఒక న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఏంటని, ఏ అదే చంపాలనుకున్న విష్ణుదాస్, అలియాస్ విష్ణుదాస్గా పేరు మార్చుకున్న ముస్లిం, ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డ ముస్లిం అబ్బాయి ఉన్నాడో, తను ఎక్కడెక్కడో పనిచేసి రిక్కి నిర్వహించి అన్నీ చేసిన వ్యక్తి ఎట్టకేలకు వాళ్ళ ఇంట్లో పనికి కుదురుకున్నాడా లేదంటే ఏదైనా పని మీద వచ్చాడో తెలియదు. మొత్తానికి వెళ్తే ఏదో ఇష్యూ మిస్బిహేవ్ చేస్తే వాళ్ళు గదిలో పెట్టి తలుపేసి వాడికి పోలీసులకు అప్పచెప్దామనో బుద్ధి చెప్దామనో ఉంచితే వాడు తలుపులు బదలగొట్టుకుని బయటకు రాగలగడా. బట్ ఎలా వచ్చాడు? ఇంటి దేవుడిని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అన్నట్టుగా వాడు ఎలా బయటకు వచ్చాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. మీరు అన్నట్టు ఆ 6 కత్తిపోట్లు పొడిచాడు, వాడు రెడీగా బ్లేడు పెట్టుకొని ఉన్నాడు. ఒక 2 దగ్గర బలంగా దిగింది, ఇంకొక 4 చోట్ల కోసుకుపోయింది. ఈవెన్ సైఫ్ అలీ ఖాన్ కూడా మంచి ట్రైనర్, మంచి జిమ్, ఫిట్ బాడీ. సో అట్లాంటి వ్యక్తి ఇవన్నీ పక్కన పెడితే సెలబ్రిటీ, ఒక పటోడి వంశానికి రాజు, ఇంత బ్యాక్గ్రౌండ్, బౌన్సర్సు, మంది, మార్బలం, తోటమాళ్ళు, డ్రైవర్లు, పనివాళ్ళు, ఇంతమంది ఉంటారు కదా. వీళ్ళెవరూ లేరా? లేదా వీళ్ళెవ్వరూ లేని టైంలో చూసి మాట పెట్టారా? అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఎవరో హెల్ప్ ఉంటుందిగా. ఇది సామాన్యం, మనకు కూడా అర్థమవుతుందిగా. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందమ్మా, వరుస పెట్టి 6 తెలుగు సినిమాలు చూపించాను, చూసి చస్తావని అంటాడు. వద్దు బాబు అంటాడు. అంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ స్టోరీ, అదే లైన్ నడుస్తుంటుంది. క్యారెక్టర్లు మారుతుంటే కొన్ని టేకింగ్లు మారుతుంటాయి. సో అలాగే ఇక్కడ కూడా కొన్ని పదుల సంఖ్యలో మన వెబ్ సిరీస్లు లేదంటే క్రైమ్లు, థ్రిల్లర్లు చూసామంటే ఓకే బహుశా అదే ఏంటుందిలేరా అని సస్పెక్ట్ తెలిసిపోతుంది మనకి. చూసిన చూడండి, టీవీలో నైట్ టైం సిఐడి అని ఒక సీరియల్ వస్తుంటుంది. ఆ సీరియల్ మీరు ఒక 10 చూసారంటే నెక్స్ట్ 11వ ఎపిసోడ్ నుంచి ఎవరు క్రైమ్ చేశారో చెప్పేయచ్చు. అట్లా అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ కూడా ఏదైతే పని మనిషి ఇచ్చిన వాంగ్మూలం ఉందో, ఆ అబ్బాయిని మీద అటాక్ చేయబోతుంటే ఈమె కాపాడడానికి వెళ్తే ఆ అబ్బాయిని ఎక్కడ చంపేస్తాడో అని అడ్డుకోబోయిన సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడు. అండ్ మోరోవర్, ఆ గదిలో ఉండి తలుపేసేసి ఉన్న గదిలో ఉన్న ఎవడైతే దొంగ మీద ఉన్నాడో వాడు బయటికి ఎలా రాగలిగాడు అనేది కూడా బిగ్ క్వశ్చన్. అండ్ మోరోవర్, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అతను తీసుకొచ్చి రీకన్స్ట్రక్ట్ చేస్తారు. జనరల్గా నువ్వు ఇక్కడ ఒరిజినల్గా అసలు ఏం చేసావు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు, ఎలా ఎగబడ్డావు, ఎలా పొడిచావు, ఆయన ఎలా పరిగెట్టాడు, ఎక్కడి వరకు వెళ్ళి ఆటో ఎక్కాడు, రక్తం బ్లీడ్ ఎలా అయ్యింది, ఇవన్నీ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు వీడియో షూట్ చేసి. వాడు నిజం చెప్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా. సో ఆ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు నువ్వు బయటికి ఎలా వచ్చావు, లేకపోతే నెక్స్ట్ ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో ఎవరు లేకపోవడానికి గల కారణాలు ఏంటి?
సాధారణ సిటిజన్ కూడా అర్థమైపోతుంది కదా. ఇంకోటి, ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఎలాగొచ్చింది, సైఫ్ అలీ ఖాన్ గారికి కత్తిపోట్లు, ఆయనగా స్వయంగా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, అది కూడా ఒక ఆటో ఎక్కి. ఇవాళ రేపు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికే ఒక కారు 2 బైకులు ఉంటున్నాయా, యాక్టివా లాంటి బండి ఉంటుంది, 2 వీలర్ ఒకటి ఉంటుంది. అలాంటిది అంత పెద్ద ఫ్యామిలీలో ఆయనకు ఒక 4-5 కార్లే ఉండవా? ఆయన ఏ కారు ఎక్కకుండా, ఏ కారుని సపోర్ట్ తీసుకోకుండా, ఏ పనివాడిని, ఏ మందిని, ఏ మార్బలాన్ని సపోర్ట్ లేకుండా ఒక బయటకు వచ్చి ఆటో నాపి ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్ ఒక సాధారణ మనిషి అని అక్కడికి వెళ్ళిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ అని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకొని జాయిన్ అవ్వడం ఏంటి? దిగిన తర్వాత ఆటో డ్రైవరు రికగ్నైజ్ చేయడం ఏంటి? ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు తాగిస్తుంది. అంటే అప్పుడు అది ఫస్ట్ వచ్చింది, కానీ తర్వాత మాత్రం ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆ మెయిడ్ వాళ్ళ కొడుకు వాళ్ళని ఆటోలో తీసుకెళ్లారని చెప్పేసి తెలిసింది. కానీ డ్రైవర్ ఇచ్చిన ఆటో డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఏముంది? ఒక అబ్బాయిని పట్టుకొని సైఫ్ అలీ ఖానే, సైఫ్ బాయ్ ఆటో ఎక్కాడు, వాళ్ళ కొడుకు ఆ చిన్నపిల్లడితోనూ వచ్చి ఎక్కాడు, నేను నిజంగా గుర్తుపట్టలేదు, హాస్పిటల్లో దించిన తర్వాత ఆయన సైఫ్ అలీ ఖాన్ అని గుర్తుపట్టానని చెప్పాడు ఆటో డ్రైవర్. మరి ఇంకా దాంట్లో ఎలా మారుస్తారు? మళ్ళీ లోపల ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు, బట్ ఈయన మాత్రం ఒక్కడే ఆటో ఎక్కాడుగా, అక్కడికి వెళ్ళాక ఈయన పరిచయం చేసుకున్నాడుగా. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కరీనా కపూర్ కూల్గా వెళ్ళింది అనుకోండి, ఏంటి అర్థం? డౌట్ వస్తుందా రాదా? ఇప్పుడు కత్తిపోట్లో జాయిన్ అయిన తర్వాత అక్కడికి సాయంత్రానికి ఆయన పరామర్శకి వెళ్ళాడంటే ఆవిడ అర్థం ఏంటి? అంత రిలాక్స్గా ఉందా? దట్టు ముందు రోజు ఏదో పెద్ద పార్టీ అయిందట, పార్టీలో చిన్నగా రభస అయిందంట, ఇంట్లోనో ఎక్కడో సంథింగ్. జనరల్గా భార్యాభర్తలు 3 పిల్లల కొట్లాట గొడవ ఉంటాయి, బట్ ఇవన్నీ ఏంటంటే అనుమానం రేకెత్తించే అంశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా అంతెందుకండి, మన పక్క రాష్ట్రంలో ఏం జరిగింది, ఒక ఆయన చనిపోయాడు, పెద్ద ఆయన చనిపోతే స్వయాన ఆయన చనిపోయిన అన్నయ్య కొడుకు ఇమీడియట్గా రాకుండా సాయంత్రంకి వచ్చాడు. అనుమానాలు వస్తాయా రాదా? అరే ఉదయం చనిపోతే ఈయన తెల్లవారు వేకుజామున చనిపోతే సాయంత్రం 5 గంటలకు వస్తాడా అంటే ఈయన ఏదో హ్యాండ్ ఉందా, లేకపోతే ఈయన ముందే తెలుసా అని రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. మళ్ళీ భర్త ఎస్, పైగా ఎలా లవ్ మ్యారేజ్, లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు కదా, పైగా ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఇద్దరికి, ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ వెళ్ళకపోవడం ఏంటి? ప్రాణం విలువల అరే ఏమైందో అనే ఒక ఆతృత, కంగారు అనేది ఉండాలి కదా. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అంటే మానవ సంబంధాలకి ఇంక వాల్యూ లేకుండా అయిపోయింది. నువ్వు మనిషి, నేను మనిషిని, నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీకేమన్నా అయితే నేను వచ్చి చూడాలా అన్న దగ్గరకు వచ్చినట్టు. ఆఫ్ కోర్స్ అలా కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో ఇవి సర్వసాధారణంగా చూస్తున్నాం, బాండింగ్ అనేది కరెక్ట్ లేదు, ఇది ఉండట్లేదు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకుంది, 3వది కూడా డైవర్స్ అయిందంట, 4వ పెళ్ళికి రెడీగా ఉందంట. మరి దాన్ని మనం ఏం చూడాలి, ఏమని చెప్పాలి? ఒక మనిషి, ఒక ఆడ మనిషి జీవితంలో 4వ పెళ్ళికి కూడా సిద్ధపడుతుందంటే దాన్ని ఎలా చూడాలి? దాన్ని ఏ కోణంలో పరిగణించాలి? మానవ సంబంధాలు అవే సరిలేదు అంటే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. అంటే దేహం మీద ఉన్న ఇంట్రెస్ట్ బంధాల మీద ఉండట్లేదు మనుషులకి, అలా కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్లాగా రకరకాలుగా ఉన్న నేపథ్యంలో ఆవిడ రిలాక్స్గా వచ్చిందంటే మేబీ ఏం కాదులే, చిన్న చిన్న కట్టుబోట్లే కదే, వెళ్ళడానికి అవకాశం లేక కూడా జరుగుండొచ్చుగా. కాకపోతే ఆవిడ నడవడిక ప్రవర్తన బట్టి పోలీసు అనేవాడు ప్రతి ఒక్కరిని అనుమానిస్తాడు, కన్న తల్లిని కూడా అనుమానిస్తాడు ఆయన. అంటే విచారణలో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి విచారణ చేశారన్నారు, మళ్ళీ కూడా విచారణ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ లేటుగా వెళ్ళడం, ఈవిడ అడిగితే మీరు ఉన్నారా అంటే ఒక క్షణం ఉన్నారంటున్నారు, ఒకసారి లేనంటుంది ఈవిడ. ఇంట్లో పని మనిషి ఒకలా చెప్తుంది, ఈవిడ ఒకలా చెప్తుంది, సింక్ అవ్వట్లేదుగా. నెక్స్ట్ ఎవడైతే కత్తిపోట్లు పొడిచాడో వాడు రీకన్స్ట్రక్షన్ లో ఇంకోలా చెప్తున్నాడు, నాకు ఈవిడ కనబడింది, ఆవిడ ఉంది, లేదు ఆవిడ ఉంది, ఈవిడ ఉంది అని కన్ఫ్యూజ్గా చెప్తున్నాడు. ఖచ్చితంగా డౌట్ వస్తుంది రాదా? సో మనం కొంచెం ఓపిక పడితే ఏమంటే తప్పు చేసిన వాడికి శాపం ఏంటంటే చిన్న క్లూ అయినా లీడ్ అయినా వదులుతాడండి, ఖచ్చితంగా. అది ఖచ్చితంగా ఇవాళ కాకపోతే 10 ఏళ్ళ తర్వాతనే బయటకు వస్తుంది. సో చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.